ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా ఆశీర్వదింపబడుచు ఉన్నాడన్న, తన యొక్క కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాడన్న, తను చేసినటువంటి పనిలో ఒక నైపుణ్యాన్ని సంపాదిస్తూ ఉన్నాడన్న, తన ప్రతి ప్రయాణంలో కూడా సురక్షితంగా గృహానికి వెళుతూ ఉన్నాడన్న, ఈ ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క దయ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప అనేది మానవుడి మీద గనక లేకపోతే ఈరోజు మానవుడు ఇంతలాగా ఆశీర్వదింపబడేవాడు కాడు. అందుకే ఆది తల్లైనటువంటి హవ్వమ్మ మరి మొదటి సంతానముగా పొందుకున్నటువంటి కయ్యని విషయంలో యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనే ఒక గొప్ప సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నట్లుగా మనకి ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వచనంలో మనకి కనబడుతున్నది. కాబట్టి దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము ఎవరి మీద అయితే ఉంటుందో, ఏ కుటుంబం మీద అయితే ఉంటుందో, ఏ మనుషుల మీద అయితే ఉంటుందో వారు ఖచ్చితంగా వారి యొక్క అనుదిన జీవితంలో ఆశీర్వదింపబడే స్థితిలో వారు ఎదుగుచూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనకిచ్చినటువంటి ఉద్యోగమైన, వ్యాపారమైన, మనకిచ్చినటువంటి జ్ఞానమైన, మనకిచ్చినటువంటి సంపదైన, మనకిచ్చినటువంటి ఆరోగ్యమైన ప్రతిదీ కూడా దేవుని యొక్క దయను బట్టే, దేవుని యొక్క కృపను బట్టే మనము ఇవన్నీ కూడా కలిగి ఉన్నాము అని దేవునికి విధేయతను కలిగే బిడ్డలుగా ప్రతి మానవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా ఉండడం అనేది ఎంతో అవసరం. కాబట్టి దేవునితో సహవాసాన్ని కలిగి ఉండి దేవుని యొక్క దయ మనమందరము కూడా పొందుకుని మన జీవితాల్లో ఇంకనూ ఉన్నతమైనటువంటి స్థాయిలోకి స్థిరపడి మరి అభివృద్ధి చెందుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.